నమస్తే నొల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కవిత పార్టీ పెట్టి సరిగ్గా 3 నెలల పొద్దు అయిపోతా ఉన్నది. ఈ 3 నెలల పొద్దులో ఎన్నో అభ్యంతరాలు లేవనెత్తా ఉన్నాయి కవిత పార్టీ మీద. కవిత పార్టీ పేరు అంశంలోనే చాలా అభ్యంతరాలు లేవనెత్తుతా ఉన్నారు. ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్కు ఈసీకి 700కు మీద ఫిర్యాదులు వేయట. కవిత టీఆర్ఎస్ అని పేరు ప్రకటించిన దాని మీద. అందులో ఎక్కువగా బీఆర్ఎస్ నుంచే పోయినాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో కొన్ని పార్టీలు ఉన్నాయి టీఆర్ఎస్ పేరుతోని, టీఆర్ఎస్ డి అని లేకపోతే టీఆర్ఎస్ అని చెప్పేసి ఆ అబ్రివేషన్ ఎవరు అడగరు. ఎలక్షన్ కమిషను ఫుల్ ఫామ్ ఏంది అని అడగదు, కాకపోతే లెటర్స్ మాత్రమే చూస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించుకోవడం వల్ల కవిత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నది. ఆర్థికంగా నష్టము, పేరు నష్టము, పార్టీని ప్రజలలోకి తీసుకుపోదాము, ఇగురు పెట్టిద్దాము, మొత్తం జనాల కోసం కొట్లాడినట్టు చేద్దాం అనే వారికల్లా మొత్తం మీద ఏదో ఒక అడ్డంకి వచ్చి పడతా ఉన్నది, ఏదో ఒక చిక్కచ్చి పడతా ఉన్నది. అయితే మొన్న ఎలక్షన్ కమిషన్ కవితకు ఒక నోటీసు పంపించింది. ఏమని పంపించింది, దాంట్లో ఏం పేర్కొన్నది అని అంటే, టీఆర్ఎస్ అని పేరు పెట్టుకోవడానికి మీకు వీల్లేదు. మీరు ఒకవేళ 3 నెలలలోపు ఇంకా కొన్ని పేర్లు సూచించకపోతే, 3 నెలల 15 రోజుల ఒక కొత్త పేరు మీరు సూచించకపోతే ఆ పేరును పూర్తిగా రద్దు చేస్తాము అని చెప్పేసి మాట్లాడింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ముందుగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని చెప్పేసి అక్కడ ప్రకటించుకున్నారు. అక్కడ ఫుల్ ఫామ్ మాత్రం చెప్పలే. కవిత పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఫుల్ ఫామ్ మాత్రం చెప్పలేదు, కానీ టీఆర్ఎస్ అని మాత్రం ప్రకటించారు. తర్వాత అసోసియేషన్ అనేది మనకు కనబడ్డది, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి. కొన్ని రోజులు గడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకోండి. ఈ రక్షణ సేన అని పెట్టుకుంటే ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకపోతే, ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే అది పూర్తిగా మీకే ఇస్తాము, కాకపోతే తాత్కాలికంగా మాత్రం వాడుకోండి. అభ్యంతరాలు వచ్చినట్లయితే మీరు దాన్ని ఉపసంహరించుకోవడానికి, అంటే ఆ పేరును తీసేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఇప్పుడు ఒక కొత్త చిక్కచ్చి పడ్డది. ఆ చిక్కేంది, పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఆ షాక్ ఏంది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ముచ్చట్లకు పోతే, ఇదంతా మనకు తెలుసు. ఎలక్షన్ కమిషను కవితకు కొన్ని ముచ్చట్లు చెప్పింది. ఆ పేరు మీరు తీసేయండి, ఆ పేరు ప్లేస్లో 3 నెలలలోపు ఇంకో కొత్త పేరు సూచించురు, లేకపోతే కొత్త పేరు సూచించని ఎడల మీ పార్టీని మేము రద్దు చేస్తాము, మీ పార్టీ పేరును రద్దు చేస్తాము అని చెప్పింది. అండ్ ఈ పార్టీ పేరు పెట్టడానికంటే ముందుగా పెద్ద తతంగమే నడిచింది. కనీసం కవిత సన్నిహిత వర్గాలకు కానీ, లేకపోతే కవిత దగ్గరుండోళ్ళు కానీ, కవిత పిఆర్ఓలు కానీ, వీళ్ళు ఎవరికి టీఆర్ఎస్ అని చెప్పేసి పెడుతున్న పేరు అని చెప్పేసి కనీసం చెప్పని పరిస్థితి. ఒక పేరు ప్రకటించే ముందుగాల, పేరు అనౌన్స్ చేసే ముందుగాల మాత్రము కొన్ని లీకులు ఇచ్చింది. టీఆర్ఎస్ అంటే ముందుగాల తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పేరును తీసేసుకున్న తర్వాత 10 సంవత్సరాల లోపు ఆ పార్టీ టీఆర్ఎస్ అనే పేరు మాకే ఉండాలి, 10 సంవత్సరాల దాకా ఎవరికి కేటాయించద్దు అని చెప్పేసి ఒక విన్నపం అయితే ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ. అంతలోపే నేను టీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టుకుంటా నా పార్టీ పేరు అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే తెలంగాణ జాగృతి అని పెట్టుకున్న ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది కాదు కావచ్చు కవిత. ఇప్పుడు పార్టీ పేరును మొత్తం తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎలక్షన్ కమిషన్కు పార్టీ పేరు పెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తులు పెట్టుకున్న దాంట్లో మాత్రం తెలంగాణ టీఆర్ఎస్ అనే పేరు ఎక్కడా కనబడలే. తెలంగాణ రాష్ట్ర సేన కనబడలే, తెలంగాణ రక్షణ సేన కనబడలే. కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో, వాళ్ళ నాయన మీద కోపంతో ఇలా టీఆర్ఎస్ అని పెడితే ఆ కోపం ఒకటి కలిసి వచ్చింది. ఆయన టీఆర్ఎస్ ఉన్నది కదా ఇదివరకే, జనాలలోకి ఈజీగా వెళుతుంది. ఇప్పుడు నేను కొత్తగా పార్టీ పేరు పెట్టుకొని పోతే జనాలలోకి అంత పోదా తెలియదు, కానీ టీఆర్ఎస్ పెట్టడం వల్ల కాంట్రవర్సీ అవుతుంది, కాంట్రవర్సీ వల్ల జనాలలోకి ఎక్కువగా రీచ్ ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసిందా ఏంది. గంటకని మించి ఏమి ఉండదు, కానీ మొత్తం మీద ఆలోచన వల్ల ఇలా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎలక్షన్ కమిషన్ పేరు కేటాయించకంటే ముందుగానే చెప్పింది. అండ్ బయటకు విడుదల చేసిన లెటర్ మీద లేఖ ఏదైతే ఉన్నదో, ఎలక్షన్ కమిషన్కు రాసుకున్న లెటర్ ఏదైతే ఉన్నదో ఆ లెటర్ మీద డేట్ లేదు. మనం ఆ రోజు అబ్జర్వ్ చేసినాం, డేటు కూడా లేదు. 5 రోజుల ముందుగాల రాసిన దాంట్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన కానీ, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఎక్కడా 5 పేర్లు ఇచ్చుకున్నారు. ఆ 5 పేర్లలో ఏదో ఒకటి డిసైడ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి 5 పేర్లలో తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన ఎక్కడ కనబడలే.
రాష్ట్ర సేన కనబడకపోయినప్పుడు కూడా రాష్ట్ర సేన అని చెప్పేసి పెట్టుకున్నారు. జెండాలు లేకపోతే ఈ ఫ్లెక్సీలు ప్లకార్డులు గోడ మీద వాల్ పేపర్లు ఇవన్నీ కొట్టించారు. అట్లా 2-3 కోట్లు లాస్ అయ్యిండ్రు అని చెప్పేసి ముచ్చట్లు మత్తుగునే ఏం లాస్ అయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ అది వేరు ముచ్చట. ఇక తర్వాత తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకున్న తర్వాత ఊరూరుకు జెండా గద్దెలు కూడా ఏర్పాటు చేసుకుంటూ పోతానే ఉన్నారు. ఊరూరుకు టీఆర్ఎస్ జెండా గద్దెలు ఉండాలి అని చెప్పేసి పోతానే ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో సరిగ్గా ఎలక్షన్ కమిషన్ దెబ్బ కొట్టింది. అప్పుడే చెప్పింది ఎలక్షన్ కమిషన్ వినలే, పెడచెవున పెట్టిండ్రు. ఈ చెవుతో విన్నరు, ఈ చెవుతోని వదిలేసిండ్రు. అవసరమా పట్టించుకున్నాడు అన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది పట్టించుకోవడం వాస్తవమే అనిపిస్తున్నదేమో కవితకు. ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తని పక్షంలో, ఎటువంటి అభ్యంతరాలు రాని పక్షంలో ఈ పరిశీలనకు మాత్రమే ఇస్తా ఉన్నాం. ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే అది మీకే అవుతుంది. అభ్యంతరాలు వచ్చినట్లయితే దాన్ని పేరును తీసేసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అప్పుడే చెప్పింది. అభ్యంతరాలు లేవనెత్తిండ్రు. దాదాపు 700కు మీద అభ్యంతరాలు ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పిండ్రు. మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ ముచ్చట చెప్పిన తర్వాత కవిత ఏం చెప్పింది? పార్టీ పేరు మీద వెనకకు పోయే ప్రసక్తే లేదు, పార్టీ పేరు మీద వెనకడిగేసే ప్రసక్తే లేదని చెప్పేసి మాట్లాడి అవసరం ఉంటే లీగల్గా పోతామని చెప్పిండ్రు. ఆయనతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఢిల్లీ హైకోర్టు విచారణ కంటే ముందుగానే అది విచారణకు వచ్చిందా, బెంచ్ మీదకి వచ్చిందా రాలేదు తెలియదు. కానీ ఆ పిటిషన్ మీద ఆ విచారణ కంటే ముందుగానే ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన విషయం బయటపెట్టింది. ఒక బాంబు వేల్చిందని చెప్పుకోవాలి. కవితకు ఇది బ్లాస్టింగ్ న్యూస్, ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పిటిషన్ మీద విచారణ జరపడం అనేది ఎన్నికల సంఘం వ్యవహారాలలో తలదూర్చడమే. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వ్యవహారాలలో తలదూర్చడమే. మేము తలదూర్చలేము, దీన్ని విచారణ జరపలేము. ఎలక్షన్ కమిషన్ ఏవైతే అభ్యంతరాలు లేవనెత్తిందో, ఎలక్షన్ కమిషన్ దేని మీద వివరణ కోరిందో దాని మీద మీరు ఫుల్ క్లారిటీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాతనే హైకోర్టులో మీరు పిటిషన్ దాఖలు చేసుకోర్రి అని చెప్పేసి కవితకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది ఢిల్లీ హైకోర్టు ధర్మాసనము. ఇక ఇట్లున్నది కథ. మొత్తం మీద మంచిగా తెలంగాణ జాగృతి అని చెప్పేసి పెట్టుకుంటే పోయేదానికి వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, నాది నాకే, తన కోపమే తన శత్రువు అన్నట్లు అయిపోయింది ఇప్పుడు కవిత పరిస్థితి.